అంటే చాలా మంది మైండ్ సెట్ ఎటువంటి పెళ్లి అనగానే అవును. ఫ్రెండ్స్ తో కలిసి మందు, అవును. సిగరెట్లు, అవును. వాడు టెన్షన్ అవును. ఎక్కువైపోయి ఇలాంటి బ్యాచులర్ పార్టీ అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు చేసేస్తాడు. తీరా ఆ 3 రాత్రుల దగ్గరికి వెళ్ళేసరికి దెబ్బ తినిపోతున్నాడు. 100%. అంతేనా సార్? సిగరెట్, మందు 10,000%. అవునా? అంటే ఏదైనా ఇప్పుడు ఈ పెళ్లి అనేసరికి మీరన్నట్టు ఆ ఫంక్షన్స్ వాళ్ళ బాడీని ఎంత డ్యామేజ్ చేసుకోవాలో అంత డ్యామేజ్ చేసుకుంటారు. కదా! ఆ! అది మళ్ళా లైఫ్‌లో నాకు మందు దొరకదన్నట్టు, అదే కదా! నేను తాగకపోతే చచ్చిపోతా అన్నట్టు. ఫ్రెండ్స్ కూడా అట్లే ఇస్తారు. "ఒరేయ్ అట్లా మామ చేస్తారు. ఇక ఇక నీ అయిపోయింది జీవితం బ్యాచిలర్ లైఫ్ అయిపోయిందిరా, అయిపోయింది. కమాన్ కమాన్" అని. డెఫినెట్‌లీ ఒకటి ఏమైపోతదంటే చాలా మంది ఇప్పుడు ఈ యంగ్‌స్టర్స్‌లో వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే, ఈ మందు తాగి కొన్ని రోజుల తర్వాత కూడా మన మైండ్ అంత ఫ్రీ కాదు. కాగ్నిటివ్ ఫంక్షన్స్ తగ్గుతాయి. ఓకే. సో దానివల్ల మనకి అంటే ఈ ఈ సెక్షువల్ యాక్టివిటీకి నేను రెడీ ఉన్నానా లేదా మన బ్రెయిన్ యాక్టివేట్ కాదు. కావు. రేపు వాళ్ళు పోయి ఆ అమ్మాయితోని కిస్ చేసినా గానీ వీళ్ళకి ఎరెక్షన్ రాకపోవచ్చు. కరెక్ట్. సో నేననేది అరే ఫస్ట్ ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ లైఫ్‌లో దేనికైనా ఒక టైమింగ్ ఉంటది. అవును. దేనికైనా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. లాస్ట్ టైం తాగేది కాదు కదా ఇది. కాదు లైఫ్ కదా! లాంగ్ తాగండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తుండే. పరిమితంగా ఎవ్రీడే తీసుకున్నా సేఫే. అది. ఫుడ్‌లో కూడా నాకు ఆ! చిన్నప్పుడు ఎప్పుడు చెప్తుండే లావు అవుతున్నావు అని. అరే ఇప్పుడు అన్ని తినేసేసి లైఫ్‌లో ఎప్పుడు తినకుండా అయితావా? లేకపోతే ఇప్పటి నుంచే కంట్రోల్‌గా తీసుకొని లైఫ్ అంతా ఎంజాయ్ వావ్! చేస్తావా? సూపర్. సూపర్. మా అమ్మ చాలా చిన్నప్పటి నుంచి ఫస్ట్ చెప్పేది ఇది. గ్రేట్. లావు అవుతున్నావు, అన్ని తినకు, జంక్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు వేరే కంట్రీస్‌లో మనకు ఆప్షనే దిక్కులేదు. అదే ఆడ మాకు ఒక స్లైస్ ఆఫ్ పిజ్జా దొరికితే హ్యాపీ మోర్ దెన్ ఎనఫ్ ఒక లంచ్‌కి. లంచ్‌కి అదొకటి స్లైస్ దొరుకుతది. ఇంకేం ఆప్షన్ ఉంటది మనకి? కుక్ చేసుకోవడం కాదు. ఇప్పుడు ఇవన్నీ సీ ఏదైనా ఎనీథింగ్ పర్మిసబుల్‌గా లిమిటేషన్‌లో తీసుకుంటే లైఫ్‌లో ఎటువంటి ఇష్యూస్ రావు. సో ఇది కూడా ఇదే. చాలా మంది వీళ్ళంతా ఎక్కువ శాతం సైకోజెనిక్. ఇక్కడ ఈ ఫస్ట్ నైట్ ఇష్యూస్ అంతా సైకోజెనిక్ వీడియో ఉంటుంది. ఎందుకు అంటే ఆ దెబ్బకి నేను ఏం చేస్తాడు? చేయగలుగుతానా అని. ఇక నా వల్ల కాదేమో అని వాడు నిజంగానే ఆ టెన్షన్‌లోకి వెళ్ళిపోతాడు. వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. సార్ ఇప్పుడు ఏం చేయాలని వాడు టాబ్లెట్ చెప్తాడు, వీడు వేసుకుంటాడు. అయినా రాదు. ఎందుకంటే ఫస్ట్ యు ఆర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. అది. నువ్వు ఆ స్ట్రెస్‌లా నువ్వు ఎన్ని టాబ్లెట్ తీసుకుంటే ఏం పని చేస్తుంది? నీ మైండ్ ఫ్రీ లేదు, నీకు భయం ఉంది, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా. సో ఆల్వేస్ బెటర్. ఓకే. ఆల్వేస్ బెటర్. ఇంకొకటి సార్, నైట్ షిఫ్ట్ చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతాయా? డెఫినెట్లీ. సి సింపుల్ లాజిక్ చెప్తా. మన బాడీ సర్కేడియల్ రిథమ్‌ని ఫాలో చేస్తుంది. అంటే Okay. సర్కేడియల్ రిథమ్ అంటే ఏ టైంలో లేస్తాము, ఏ టైంలో పడుకుంటాము, ఏ టైంలో ఆకలి అవుతుంది, ఓకే. ఏ టైంలో మన హార్మోన్స్ రెడీ అవుతాయి. Right. ఇవన్నీ ఒక ప్యాటర్న్ అలవాటు అవుతుంది మన Okay. పుట్టుకతోనే. ఓకే. సో ఈ నైట్ డ్యూటీ చేయడం వల్ల మనం ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తున్నాం. ఓకే. అందరూ ఏమనుకుంటారు, అరే నైట్లో నేను వర్క్ చేస్తున్నా, డే అంతా పడుకుంటున్నా. కానీ బాడీకి అది తెలియదు కదా. తెలవదు. నీ బాడీకి ఆల్రెడీ అదొకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అవును. సో దాని సర్కేడియల్ రిథమ్ డిస్టర్బ్ అయిపోతుంది. యువర్ బ్రెయిన్ ఈస్ గెటింగ్ రెస్ట్. నువ్వు మార్నింగ్ 6 వరకు వర్క్ చేసినావు, 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు పడుకున్నావు. పడుకున్నాం. యువర్ బ్రెయిన్ హెస్ గాట్ రెస్ట్. కానీ టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ నైట్ సమ్వేర్ అరౌండ్ 11 నుంచి మార్నింగ్ 4 to 5 మధ్యలో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అందుకే మార్నింగ్ ఎరెక్షన్స్ మార్నింగ్ ఎరెక్షన్స్ మెయిన్ రీజన్ ఏంటంటే మన Okay. టెస్టోస్టెరాన్ ఆ టైంలో మన బాడీలో హై లెవెల్లో ఉంది. దట్ ఈస్ ద రీజన్ మనకి మార్నింగ్ బోర్డ్ అనేది కామన్. ఓకే. ఒకవేళ వస్తలేదు అనుకోండి, సింపుల్ లాజిక్, మనకి ఎరెక్షన్స్ మార్నింగ్ లేవగానే ఎరెక్షన్స్ హార్డ్గా లేవు అంటే ఇట్ ఈస్ యువర్ టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. సో మనం యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ ఎట్లా? సన్లైట్లో రావాలి, జిమ్ చేయగలిగితే జిమ్ చేయాలి. అదర్వైజ్ మన టెస్ట్ బూస్ట్ కాదు. ఓకే. మెల్లిగా దే గో ఇన్ టు సివియర్ డెఫిషియన్సీ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ సెక్షువల్ లైఫ్. ఓకే. కంప్లీట్ గా సెక్స్ లైఫ్ దెబ్బతింటుంది. ఓకే. ఓకే. సో ఖచ్చితంగా అది మైండ్ లో పెట్టుకోవాలి. సార్, నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి అదే చెప్తా, అరే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు మీ కంపెనీస్ కి నేను సపరేట్ లెటర్ ఏమన్నా కూడా ఇస్తా. ఎందుకంటే మనకి ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్. మీరు ఆ టైంలో యాక్టివ్ ఉంటే స్పర్మ్ కౌంట్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వాళ్ళు రాకపోతే డాలర్లు ఎవడు ఇస్తాడు? నైట్ రాకపోతే అదే డాలర్లు చాలా మంది చెప్తారు, సార్ మా అమెరికన్ క్లయింట్స్ ఉన్నారు అదే సార్, కదా. చాలా అమెరికన్ క్లయింట్స్ ఉన్నారు. బాబు నీకు అమెరికన్ క్లయింట్స్ నేను వెళ్ళను కూడా, నేను వర్క్ ఎప్పుడు ఖరాబ్ చేసుకోని చెప్పను. కానీ ఇప్పుడు మీరు ఒక్కరు ఆ వర్క్ చేయకపోతే వర్క్ ఆగిపోదు. ఓకే. మీకు జీతం కరెక్టే. సో మీ ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం, డాక్టర్ గారు ఈ టైంలో అవాయిడ్ చేయమన్నారు. ఓకే. అరే ప్రెగ్నెన్సీ వచ్చినాక మీ ఇష్టం భయ్, మళ్ళీ మీరు ఏమైనా పోవచ్చు. చేసుకోండి, అచ్చా, మీరు ఏ ఓకే. టైం అయినా. హార్మోన్స్ ఎఫెక్ట్ డిస్టర్బ్ అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయితే కాదు కదా. కరెక్ట్. కరెక్ట్. సో అది చాలా ఇంపార్టెంట్ మైండ్. లేదంటే ఓన్లీ నైట్ షిఫ్ట్ ఓన్లీ అమ్మాయిలు వేయాలని ఉద్యమం చేయాలేమో. సెక్స్ ఎప్పుడు చేస్తారు? ఓ అదే.
అంటే దానికి డే చేసినా పర్వాలేదు కదా అండి. ప్రెగ్నెంట్ అంటే సార్ బేసిక్లీ మన ఇండియన్ ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంది, నేను చాలా మంది చూస్తాను, నిజమే 100% కరెక్ట్. నైట్ చేయాలి, నైట్ 10 దాటాలి దాటి. ఆ. అవును చీకటి ఉండాలి. సరే ఇవన్నిటికీ ఒకటే రీజన్, బాడీ పైన కాన్ఫిడెన్స్ లేకపోవడం. కరెక్ట్. నేను లావున్నా అని ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా, సో దే ప్రిఫర్ డూయింగ్ ఇట్ ఎట్ దట్ నైట్. వెరీ కాన్ఫిడెంట్ కపుల్స్ మాత్రమే డేలో సెక్స్ చేస్తారు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఆప్షన్ లేక చేస్తారు. ఇట్లాంటి మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ బాడీ పైన కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ డూ, దే విల్ హ్యావ్ సెక్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్స్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళకి షేవింగ్ ఉండదు, అంటే నాకు బాడీ ఏమో చూస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనే ఫీలింగ్ ఉండదు, భయం లేదు కాబట్టి. కానీ చాలా రూమ్ లో అద్దాలు కూడా పెట్టుకుంటారు పైన. డిఫరెంట్ టాకీ పీపుల్ ఉంటారు, అది కూడా ఉంటారు. అట్లాంటి పీపుల్ కూడా చూస్తాను నేను. మన ఇండియాలో తక్కువ ఉంది అనుకున్నా, ఇండియాలో కూడా చాలానే ఉంది సార్. మనకు తెలీదు, నాకు వాళ్ళు చెప్పే స్టోరీస్ నాకు అర్థమవుతాయి. సెక్సువల్ ఫ్యాంటసీస్ వెరీ కామన్. సార్ ఓన్లీ థింగ్ ఏంటంటే బయటపడరు, అది బయటపడరు. ఆ 4 గోడల మధ్య జరిగే విషయాల్ని ఎక్కువ చర్చించుకోరు కాబట్టి. డెఫినెట్లీ. సార్ ఇంకొకటి, 30 ఏళ్ళకే బీపీ షుగర్లు వచ్చేస్తాయి సార్. మరి షుగర్ వస్తే ఇంకా లైంగిక జీవితం కథమా? అంటే అట్లేం ఉండదు సార్. బేసిక్లీ యువర్ షుగర్స్ ఆర్ అండర్ కంట్రోల్. HbA1c అనేది ఒక 7 లోపట్లో ఉంటే జనరల్లీ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కి సంబంధం ఉండదు. అవునా? ఎప్పుడైనా మనకి పెరిఫరల్ న్యూరోపతి కానీ, నెఫ్రోపతి కానీ, రెటినోపతి కానీ, ఇట్లాంటి మనకి ఐస్ కి కానీ, కిడ్నీస్ కానీ, లెగ్స్ కి ఇవన్నీ న్యూరో ప్రాబ్లమ్స్ అన్కంట్రోల్ డయాబెటీస్లో వస్తుంది. ఇలా కంట్రోల్లో లేక, బాడీ షుగర్స్ కంట్రోల్ లేక, అదేంది పెరిఫరల్ వెజల్స్లో ఫిల్అప్ అయిపోయి, సో దానివల్ల వస్తుంది తప్ప యంగ్ చాప్స్లలో వచ్చే ఛాన్సెస్ తక్కువనే. అవునా? సో కానీ చాలా మంది అంటారు సార్ దానివల్ల వచ్చింది. 100% అందరు చెప్తారు కదా. బట్ మోర్ దెన్ 50% కేసెస్లలో డయాబెటీస్ ఈజ్ నాట్ ది మెయిన్ కల్పరేట్. నా వరకు నన్ను అడిగితే డయాబెటీస్ అనేది 50% కేసెస్లలో అదే మెయిన్ రీజన్ అయితే కాదు. వేరే మల్టిపుల్, ఇప్పుడు జనరల్లీ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీకి ఇట్లాంటి రీజన్స్ కూడా ఉంటాయి. లిపిడ్స్ అంటే ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లేకపోయినా వస్తుంది ఈ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తుంది. సో బేసిక్లీ ఏ పేషెంట్కైనా మేము సెక్స్ హార్మోన్స్తో పాటు ఈ 3 టెస్ట్ కూడా చేస్తాం: షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్. ఇవి 3 ఆల్టరేషన్ ఉన్నా కానీ, ఇవన్నీ నార్మల్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. సో అన్ని కంప్లీట్గా సెట్, అంటే ఏంటి ఇష్యూ ఏంటి ఆన్సర్ అది ఖచ్చితంగా చూసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.